మోదీ అమిత్ షా విచ్చలవిడిగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ కాంగ్రెస్ పార్టీని నాయకులను మోదీ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఎన్నికల కండక్ట్లా లేదని, మోదీ కండక్ట్లా ఉందని విమర్శించారు. ఈసీ మోదీని అదుపు చేయాలని, లేదంటే నిబంధనలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్కు కాంగ్రెస్కు సంబంధం ఉందంటున్న మోదీ గతంలో నవాజ్ షరీఫ్ పుట్టినరోజుకు అకస్మాత్తుగా ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు నిరంజన్. ఎన్నికల కమిషన్కు మోడీ గారు చేస్తున్న ఉల్లంఘనలపై, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. రోజు అనేది మోడీ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించని రోజు లేదు. ఏ సమావేశంలో కూడా నియమావళికి అనుగుణంగా ఆయన మాట్లాడటం జరగలేదు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వేరే వాళ్ళకే కానీ తనకు కాదు అన్న విధంగా ఆయన ప్రవర్తన జరుగుతూ ఉంది. ఎన్నికల కమిషన్ వాళ్ళు ప్రకటించినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా, చర్యలు తీసుకుంటారా, లేకుంటే మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం మీరు పోతారా? ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను రద్దు చేయమని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇంత బాహటంగా మోడీ గారు ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆర్ఆర్ ట్యాక్స్ అని మాట్లాడుతూ ముందరి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమైన పార్టీ అనేసి మాట్లాడటం జరిగింది. నిన్న మన తెలంగాణలో జరిగిన మీటింగ్లలో కూడా మాట్లాడటం జరిగింది. మోడీ గారు నారాయణపేట్ సమావేశంలో ఆయన పిల్లలను పిలుచుకొని మాట్లాడటం జరిగింది.